Hello everyone, welcome back to my channel Vinny Pandu Diary. Please subscribe to our channel and అలానే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అక్కడ ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని హిట్ చేశారంటే నేను వీడియో పెట్టుకొని మీకు. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విన్నీ పండు డైరీస్. అదేంటి మళ్ళీ ఇంట్రో చెప్తుంది అనుకుంటున్నారా? ఫస్ట్ చెప్పాను, కాకపోతే అది మార్నింగ్ 7 o'clock కదా. సో మా ఇంటి దగ్గర చెట్లు అవి చాలా ఎక్కువ ఉంటాయన్నమాట. సో చిలకల సౌండ్ వస్తుంటే చాలా మంచిగా అనిపించి అలాగే వదిలేశాను. ఇంతగా ఏంటి బుక్ అనుకుంటున్నారా? చెప్తా. మేమైతే అరుణాచలం వెళ్తున్నాము. నేను ఒక బుక్ రాశాను అనమాట, 6000 times అరుణాచల శివ అని చెప్పి ఆ బుక్లో రాశాను. ఇంతకీ ఎందుకు రాశాను ఏంటి అనేది నేను మీకు ముందు వీడియో చెప్తూ ఉంటాను అనమాట. సో ఫస్ట్ అయితే లెట్స్ గెట్ ఇన్ టు ద వ్లాగ్. సో ఇవాళ వ్లాగ్ ఏంటి అంటే, నేను మా చెల్లి మా పిన్ని తమ్ముడు మేము నలుగురం కలిసి అరుణాచలం వెళ్తున్నాము. నాకు ఒక మొక్కు ఉందన్నమాట. ఇంకా అందుకే అరుణాచలం వెళ్దామని చెప్పేసి నేను ఇంటికి వచ్చినప్పుడు డిసైడ్ అయ్యాను. యాక్చువల్గా వెళ్ళాలని చెప్పి ఇంటికి వచ్చాను. ఇంకా ఆ నెక్స్ట్ వీక్లో లీవ్ పెట్టుకొని నేను వెన్నీ అయితే వెళ్తున్నాము. ఇంకా మార్నింగ్ 7 కంతా రెడీ అయిపోయేసి నేను వెన్నీ అయితే చిత్తూరు బస్ స్టాప్కి వచ్చేసాము. అండ్ మా పిన్ని తమ్ముడు వచ్చేసి డైరెక్ట్గా వచ్చేస్తామని చెప్పారు. పాపం మా తమ్ముడు అయితే నైట్ షిఫ్ట్ చేసుకొని ఇంటికి వచ్చి రెడీ అయ్యి వచ్చాడు. పాపం వాడు చూడాలి వాడు ఎంతసేపు మెలకుగా ఉంటాడు లేదా అనేసి. ఒక 2-3 బస్సులు పోయాక ఫైనల్గా మా వాళ్ళు వచ్చారనమాట. నేను 7 o'clock వెళ్దాము, 7:30కి వెళ్దామంటే లాస్ట్కి 8 o'clockకి స్టార్ట్ అయ్యాము. అందుకే నేను 7:30 టైమింగ్ ఇచ్చానమాట. సో మన ఇండియన్ సైకాలజీ అంతే కదా, ఒక టైం అనుకుంటే ఆ టైంకి వెళ్ళము ఖచ్చితంగా, అది మాత్రము. సో ఫైనల్లీ 8 o'clockకి అయితే ఇంకా బస్ అయితే స్టార్ట్ అయింది. మాకు వేలూరు వచ్చి జస్ట్ ఒక 40 minutes మాత్రమే కాబట్టి ఎవ్రీ ½ an hourకి మాకు బస్సెస్ ఉంటాయి. వెనక నుంచి మా కుటుంబం హాయ్ చెప్తుంది మీ అందరికీ. అండ్ పక్కన ఉన్నది మా తమ్ముడు అనమాట. పాపం వాడు నైట్ షిఫ్ట్ చేసి వచ్చాడు. ఇంకా బస్సులో అందరం పడుకున్నాం మంచిగా. అండ్ వేలూరుకి అయితే వచ్చేసాము. వేలూరుకి వచ్చాక ఇక్కడ వాడు ఇంకా అక్క ఫోన్ స్టార్ట్ చేసింది, రా బాబు వ్లాగింగ్ చేస్తుందని చెప్పి అక్కడ చెప్తుంటే ఇంకా నేను అదే వాడిని అరుస్తున్నాను. మా వ్లాగర్స్ కష్టాలు, యూట్యూబర్స్ కష్టాలు అనమాట. ఎక్కడికి వెళ్ళినా వ్లాగ్ తీస్తూ ఉంటాం కదా. అండ్ ఎక్కడికి వెళ్ళినా అదే పనిగా ఏం తీస్తూ ఉండము. ఒక 5-10 minutes తీసేసి మిగతా అంతా మేము ప్లేస్ని ఎంజాయ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాం అనమాట. సో ఇక్కడ మేమైతే వేలూరులో దిగేసాక ఇక్కడ మాకు అరుణాచలంకి డైరెక్ట్ బస్సు ఉంటుంది కాబట్టి, యాక్చువల్లీ చిత్తూరు నుంచి కూడా డైరెక్ట్ బస్సెస్ ఉంటాయి, కాకపోతే వాటి టైమింగ్స్ డిఫరెంట్ ఉంటుంది. అందుకే మేము ఏమనుకున్నామంటే వేలూరు వెళ్ళిపోదాము, వేలూరు నుంచి ఎలాగో బస్సెస్ ఉంటాయి కాబట్టి మనం మంచిగా వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి మార్నింగ్ 9 o'clock అనుకుంటా, 8:30, 9 కంతా రీచ్ అయిపోయాము వేలూరు. అక్కడి నుంచి ఇక్కడికి ఒక 10:30 కంతా వచ్చేసి ఉంటాం. మాకు చాలా దగ్గర, ఒక 2 hours to 3 hours అంతే మాకు అరుణాచలం, చాలా దగ్గర అనమాట. సో ఇంకా వెళ్ళగానే బ్రేక్ఫాస్ట్ చేయలేదు. ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ చేద్దాం అనుకున్నాము, కాకపోతే తింటూ కూర్చుంటే దర్శనానికి వెళ్ళలేమని చెప్పేసి మేము డైరెక్ట్గా దర్శనానికి వెళ్ళిపోదామని చెప్పి బస్ స్టాండ్లో దిగేసాక అక్కడ నుంచి మనకు ఆటోలు ఉంటాయి, షేర్ ఆటోస్. ఈచ్ పర్సన్కి 20 rupees తీసుకుంటారు. సో అలా మేము గుడి ముందు వరకు వచ్చేసామన్నమాట. అసలు ఎంత ప్రశాంతంగా ఉంది అసలు ఆ గుడి చూస్తుంటే. నేను లాస్ట్ టైం వెళ్ళాను, నాకు చాలా మంచిగా అనిపించింది. అందుకే ఈసారి మళ్ళీ వెళ్తున్నాం అనమాట. లాస్ట్ టైం నేను ఐ థింక్ కార్తీక మాసంలో వెళ్ళాను. కార్తీక మాసం ఫస్ట్ డేనే వెళ్ళాను అనమాట. చాలా మంచిగా అనిపించింది. చాలా టైం పట్టింది దర్శనానికి కూడా, కాకపోతే ఈసారి చాలా బాగా జరిగింది అనమాట దర్శనము. సో ఇక్కడ ఒక విషయం జరిగింది, మనకు ఎంట్రన్స్ దగ్గర కొంతమంది ట్రాన్స్జెండర్స్ ఉంటారు కదా, వాళ్ళు దిష్టి తీస్తామని చెప్పి డబ్బులు తీసుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళు వచ్చినప్పుడు దయచేసి డబ్బులు ఇవ్వకండి. అండ్ వాళ్ళు వచ్చినప్పుడు మీరు సైలెంట్గా ముందుకు వెళ్ళిపోండి. వాళ్ళు ఆపారు కదా అని ఆపకండి, ఎందుకంటే ఆగామంటే ఖచ్చితంగా వాళ్ళు మన దగ్గర నిలువు దోపిడీ చేస్తారు. సో మా సిస్టర్కి జరిగిందనమాట. దిష్టి తీస్తామని చెప్పి ఆపారు. సరే మా చెల్లెలు ఏదో అని చెప్పి డబ్బులు ఇచ్చింది, స్టిల్ వాళ్ళు ఆపారు. అండ్ దిష్టి తీస్తామని చెప్పేసి వ్యాలెట్ ఓపెన్ చేయమని చెప్పేసి వ్యాలెట్లో ఉన్న క్యాష్ మొత్తం తీసుకున్నారు. నేను అరిస్తే 400 తీసుకుని రిమైనింగ్ క్యాష్ ఇచ్చేశారు. ఎక్కడి నుంచో వస్తాం మనము, మన దగ్గర డబ్బులు ఉంటాయా అంటే మేము అందరం క్యాష్ మా చెల్లికే ఇచ్చామన్నమాట. సో తనే పెడుతుంది కదా అని చెప్పేసి, సో వాళ్ళు నేను వచ్చేటప్పటికి 400 rupees తీసుకొని రిమైనింగ్ ఇచ్చేశారు. అలా వాళ్ళు వ్యాలెట్లు ఓపెన్ చేయమంటే అసలు ఓపెన్ చేయకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఆపినప్పుడు మీరు ఆగకండి, మీ పాటికి మీరు ముందుకు వచ్చేయండి. ఎందుకంటే ఇక్కడ దేవుడి పేరు మీద దేవుడి ముసుగులో వీళ్ళు ట్రాన్స్జెండర్స్ డబ్బులు మన దగ్గర కొట్టేస్తూ ఉంటారు. దర్శనం అయిపోయింది అనమాట. దర్శనం అయిపోయాక ఇక్కడ మనకు ధ్వజస్తంభం నుంచి రైట్ సైడ్ వెళ్తే ఈ చెట్టు ఉంటుందన్నమాట. ఈ చెట్టులో 7 ఋషులు ఉంటారని నేను యూట్యూబ్లో చూశాను. ఫస్ట్ టైం వెళ్ళేప్పుడు మాకు తెలీదు.
కాకపోతే రీసెంట్ టైమ్స్లో మనకు అరుణాచలం చాలా ఫేమస్ అయింది కదా, సో అలా యూట్యూబ్లో చూసాను అనమాట. బల్లి రూపంలో ఉంటారు సప్త ఋషులు, అందరికీ కనిపించారని చెప్పారు. మేమైతే చాలాసేపు వెతికాము, అస్సలు దొరకలేదు. అండ్ మా పక్కన ఒక ఆంటీ ఉండి చూపించారనమాట. ఎందుకంటే వుడ్ కలర్లోనే ఉంది కాబట్టి కలిసిపోయింది. అసలు నేను క్యాప్చర్ చేయడానికి ట్రై చేశాను, ఐ డోంట్ నో మీకు కనిపిస్తుందా లేదా అని. అది కదిలినప్పుడు మాత్రమే మనకు చూడగలం అనమాట, ఎందుకంటే వుడ్ కలర్లో కలిసిపోయి ఉంటుంది. సో కాసేపు ఇంకా అక్కడే ఉన్నాము, చాలాసేపు ఎతికాములేండి. ఆ వుడ్ కలర్లో అస్సలు కనిపించలేదు. అండ్ అవి మెదలట్లేదు. అట్లీస్ట్ కొంచెం అటు ఇటు యాక్షన్ అయిందంటే మనకు కనిపిస్తుంది కదా, కదిలాయంటే మనకు కొంచెం కనిపిస్తుంది. అసలు అవి కదలట్లేదు. చాలాసేపు ఎతికాము. ఇది ఎలా అయిపోయిందంటే ఒక స్టోరీ ఉంటుంది కదా, మంచి వాళ్ళకి మాత్రమే కనిపిస్తుంది, చెడ్డ వాళ్ళకి కనిపించదని. సో అలా అయిపోయింది అనమాట. ఫైనల్లీ మాకు కూడా కనిపించింది అక్కడ వుడ్ దగ్గర. సో ఇంకా అక్కడ దర్శనం చేసుకొని వచ్చేసామన్నమాట. ఇక్కడ మనకు ముందర ఎంట్రన్స్ దగ్గర అందరికీ మజ్జిగ ఇస్తుంటే ఆ మజ్జిగ కూడా తాగాము మేము. అండ్ నేను బుక్ గురించి చెప్పాను కదా, నాకు స్ట్రెస్ ఎక్కువైపోయింది అనమాట. ఎలా అంటే ఇంకా అసలు కళలో కూడా ఒకటే స్ట్రెస్ అనమాట నాకు. నేను కాంట్రాక్టర్గా వర్క్ చేస్తున్నాను కదా, పర్మనెంట్ రోల్స్ రావట్లేదు, అసలు ఇంటర్వ్యూస్ పడట్లేదు అని చెప్పి ఆ స్ట్రెస్ తట్టుకోలేక నేను 6300 టైమ్స్ 100 పేజ్ బుక్లో అరుణాచల శివ అని చెప్పి రాశాను. ఇంతకీ నా కోరిక తీరిందా లేదా మీకు ఫర్దర్గా తెలుస్తుందిలేండి ఫ్యూచర్లో. సో బుక్ అయితే సబ్మిట్ చేయడం మర్చిపోయాము మేము. 50 రూపీస్ క్యూలో వెళ్ళిపోయాము. త్వరగానే దర్శనం అయిపోయింది. వితిన్ హాఫ్ అన్ అవర్లో దర్శనం చేసుకొని బయటకు వచ్చేసాము. కాకపోతే బుక్ ఎక్కడ సబ్మిట్ చేయాలో ఎవరిని అడగలేదనమాట. అడిగినప్పుడు వాళ్ళు ప్రాపర్గా మాకు సమాధానం చెప్పలేదు. అండ్ మళ్ళీ ఫ్రీ దర్శనం క్యూ చాలా ఖాళీగా ఉంటే అందులో వెళ్ళి ప్రశాంతంగా మళ్ళీ దర్శనం చేసుకొని ఇంకక్కడే బుక్ డిపాజిట్ చేశాను. మనకు బయట హుండీ ఉంటుంది కదా, ఒక హుండీ కార్నర్స్లో ఉంటుంది, ఆ హుండీలో వేసేయచ్చు అనమాట మనం బుక్స్. సో అది నాకు సెకండ్ టైం వెళ్ళినప్పుడు తెలుసు అనమాట. ఇంకా దర్శనం 2 సార్లు చేసుకున్నాక ఇంకా చాలా ఆకలిస్తుంటే లంచ్ చేద్దామని చెప్పి ఉడిపికి వచ్చాము. నాట్ రికమెండెడ్ అండి, అస్సలు బాగాలేదు. దీనికంటే వేరే రెస్టారెంట్స్కి వెళ్తే బెస్ట్. అండ్ మనకు లోపల ఎంట్రన్స్లోనే మనకు రమణ మహర్షి ధ్యానం చేసుకునే ప్లేస్ అని ఒకటి కనిపిస్తుంది కదా, పాతాళ లింగము. సో అక్కడ కూర్చున్నాం మేము ప్రశాంతంగా. ఈవినింగ్ దాకా రెస్ట్ తీసుకుందాము అని చెప్పేసి కొన్ని రీజన్స్ వల్ల మా పిన్ని అయితే వెళ్ళిపోయారు. ఇంకా నేను, మా చెల్లెలు, మా తమ్ముడు మాత్రమే ఉన్నామన్నమాట. సో మంచిగా ఈవినింగ్ వరకు అక్కడే కూర్చోన్నాం. చాలా చల్లగా ఉన్నదనమాట. గుళ్ళో మనకి ఎంత వేడిగా ఉంటుందో ఈ పాతాళ లింగం మన దగ్గర కొంచెం చల్లగా ఉంటుంది. సో ఒక 5 o'clock వరకు అక్కడే కూర్చొని కాసేపు టైం పాస్ చేసాం మేము. ఒక 2 hours ఉంటాంలేండి గుళ్ళోనే. అసలు ఎంత ప్రశాంతంగా అనిపించింది అంటే బయట తిరగడం కంటే కూడా గుళ్ళు దేవుడి ప్రెసిడెన్స్లో ఉండడం చాలా మంచిదని మాకు అనిపించింది. ఇంకా అందుకే అక్కడికి వెళ్ళిపోయాం అనమాట. సో ఈవినింగ్ 4:30 అలా ఆ టైంకి మేమైతే ఇంకా ప్రదక్షిణ స్టార్ట్ చేద్దామని చెప్పేసి స్టార్ట్ అయ్యాము. కాకపోతే మేము చేసిన మిస్టేక్ ఏంటి అంటే 4:35కి కాకుండా ఒక 6:30కి స్టార్ట్ చేసి ఉంటే మనకు చల్లబడేది కదా రోడ్డు కూడా. యాక్చువల్గా మనకు తమిళనాడులో చాలా వేడి ఉంటుంది. సో మనం కొంచెం లేట్గా స్టార్ట్ చేస్తే బెటర్. ఒక 4 hours మనం ప్రదక్షిణ కంప్లీట్ చేసేయచ్చు, అదొకటి గుర్తుపెట్టుకోండి. అండ్ ఎవరైనా బేర్ ఫుట్ మీద నడవలేము అంటే ఒట్టి పాదాలతో నడవలేము అనే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా సాక్స్లు వేసుకోండి. చెప్పులు వేసుకొని కూడా నడవచ్చు. అంటే ప్రదక్షిణ కదా, మీకు కంఫర్ట్ లేకపోతే మాత్రం ట్రై చేయకండి. ఎందుకంటే మనం చేసేది మనకు హామ్ అవ్వకూడదు కదా. సో అదనమాట. ఇక్కడ ఇంకా మా చెల్లెలు మా తమ్ముడికి బొట్టు పెట్టిస్తుంది. మా చెల్లెలు ఎన్నిసార్లు వచ్చిందంటే అన్నిసార్లు వచ్చింది. ఒక 5 times 6 times వచ్చిందనమాట. ప్రదక్షిణ కూడా చేసింది మా చెల్లెలు. ఇంకా వాడిదే ఫస్ట్ టైం అని చెప్పి మేము లాస్ట్ టైం కూడా పెట్టుకున్నామని వాడికి ఈసారి పెట్టించాము. అండ్ ఇక్కడ మనకు మెయిన్ ఎంట్రన్స్ దగ్గర అందరూ దీపాలు వెలిగిస్తూ ఉంటారు కదా, కర్పూరం వెలిగిస్తూ ఉంటారు. చాలామంది ఏం చేస్తారంటే అగ్గిపెట్టె తీసుకోవడం అంటే అగ్గిపెట్టె కొనుక్కోవడానికి బద్దకిచ్చి వేరే వాళ్ళ దీపాల నుంచి వీళ్ళ దీపం అంటించుకుంటారు. అలా అస్సలు చేయకండి. మన దీపం మనం ఫ్రెష్గా ముట్టించాలి. అండ్ వేరే వాళ్ళ దీపంలో నుంచి తీసుకోకూడదు. ఎందుకంటే వాళ్ళ కర్మలు అనేది మనకు కూడా వస్తుంది అనమాట. అదొకటి గుర్తుపెట్టుకోండి. నేను ఒక దగ్గర చదివాను, ఇది మన దీపం మనం ఫ్రెష్గా వెలిగించాలన్నమాట. సో వేరే వాళ్ళ దాంట్లో తీసుకోవద్దండి, గుర్తుపెట్టుకోండి ఓకేనా. అండ్ ఇక్కడ కర్పూరం వేసేసి ఇంకా మేమైతే నడక స్టార్ట్ చేసాము. నేనైతే గట్టిగా మొక్కున్న, దేవుడు అట్లీస్ట్ ప్రదక్షిణ కంప్లీట్ అయ్యేలా చూడు చాలు అని చెప్పి. ఎందుకంటే నాకు లెగ్కి ఎయిర్ క్రాక్ ఉంది, నేను ఎక్కువ దూరం నడవలేను. నాకు డాక్టర్ ఆల్రెడీ చెప్పారు. నేను 2 సార్లు పడ్డాను అనమాట. 2 సార్లు పడడంతో ఆ ఎయిర్ క్రాక్ అనేది కొంచెం కాంప్లికేటెడ్ అయిందనమాట. అందుకే నేను ఇప్పుడు బేర్ ఫుట్తో కూడా నడవను. నాకు లెగ్స్ 2 స్వెల్లింగ్ వచ్చేస్తుంది. అండ్ దానికి తోడు ఎయిర్ క్రాక్, అస్సలు నడవలేమో అని మా చెల్లి ఫిక్స్ అయిపోయింది నేను నడవలేనని. బట్ స్టిల్ నేనైతే కంప్లీట్ చేయాలని చెప్పి గట్టిగా ఫిక్స్ అయ్యాను. సో ఒక 1 kilometer దూరంలోనే మనకి ఇంద్రలింగం ఉంటుంది కాబట్టి ఇక్కడికైతే వచ్చేసాము. మేమైతే ప్రతి టెంపుల్ లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొచ్చాం అనమాట. అందువల్లే మాకు చాలా టైం పట్టింది. చాలామంది బయట నుంచి దర్శనం చేసుకొని వెళ్ళిపోతారు, లోపల దాకా వెళ్ళరు. అది మన ఇష్టము. మేము ఫస్ట్ టైం
వెళ్తున్నాం, మళ్ళీ వెళ్ళమని చెప్పి మా చెల్లెలు ప్రతి టెంపుల్ లోపలికి తీసుకెళ్ళింది అనమాట. అండ్ నెక్స్ట్ అయితే మనకు అగ్నిలింగము. సో ప్రతి దగ్గర రోడ్డు అయితే అస్సలు బాగాలేదు, కొట్టకపోతుంది కాళ్ళు. మీకు సెన్సిటివ్ ఫీట్ ఉన్న వాళ్ళు మాత్రం సాక్స్లు వేసుకోండి లేదా చెప్పులు వేసుకోండి, ఏం కాదు. మనం అంటే నేనేం బిలీవ్ చేస్తానంటే మనల్ని మనం హర్ట్ చేసుకుని మరీ దేవుడికి చేయాల్సిన అవసరం లేదు. దేవుడైనా కూడా అదే కదా అనుకుంటారు. ఐ మీన్ మనల్ని మనం హర్ట్ చేసుకొని దేవుడికి ఏదో చేయాలి అన్నది నా ఇంటెన్షన్ అనమాట. అంటే చేయకూడదు అనేది నా ఇంటెన్షన్ అనమాట. సో నెక్స్ట్ అయితే రమణ మహర్షి ఆశ్రమము. ఇక్కడ లోపలికి వెళ్దాం అనుకున్నాం కానీ టైం లేక అస్సలు వెళ్ళలేదు. ఇది కూడా చాలా బాగుంటుందంట, నేను యూట్యూబ్లో చూసాను. సో అది వెళ్ళలేదు. ఇంకా అప్పటికే 2 కంప్లీట్ అయినాయి కదా, కాళ్ళు మండుతుంది, రోడ్డు మండుతుంది, కాళ్ళు కూడా మండుతుంది. కానీ ఆప్షన్ లేదు, కంప్లీట్ చేయాలి ప్రదక్షిణ అని చెప్పేసి మేము స్టార్ట్ అయిపోయాము. అండ్ నేనేం చెప్తున్నానంటే మీరు బేర్ ఫుట్తో నడవలేను అనేవాళ్ళు ఖచ్చితంగా సాక్స్లు వేసుకోండి. ఎందుకంటే రోడ్డు చాలా రఫ్గా ఉంటుంది, ప్లస్ వేడి కదా, ఖచ్చితంగా కాళ్ళకు పగుళ్ళు వస్తుంది, ప్లస్ కాళ్ళు కూడా మనకు బొబ్బలైపోతుంది. నాకైతే కాళ్ళు బొబ్బలైపోయింది. ఒక 4 లింగాలు కంప్లీట్ చేసాం అనుకుంటా, 4-5 కంప్లీట్ చేసాము. ఐ థింక్ 5 కంప్లీట్ చేసాం అనుకుంటా. ఇంకా అక్కడ బొబ్బలు ఎగిరిపోయింది నాకు కాలు, ఇంకా అస్సలు నడవని కాలేదు. నేను థింక్ మళ్ళీ అప్పుడు సాక్సులు తీసుకొని వేసుకున్నాను, 50 రూపాయలు ఏమో తీసుకున్నారు సాక్సులు. నేనేం చెప్తానంటే మీకు బేర్ ఫుట్తో నడవలేము అనేవాళ్ళు ముందే సాక్సులు తీసుకుని వేసుకోండి. చెప్పులు వేసుకున్నా ఏం తప్పు లేదండి, ఎందుకంటే మనల్ని మనం హర్ట్ చేసుకొని మరి దేవుడికి మొక్కు కంప్లీట్ చేయాలని ఏం లేదు కదా. అండ్ దేవుడు కూడా కోరుకోడు కదా మనం హర్ట్ చేసుకోవడము. సో సెల్ఫ్ హర్టింగ్ అనేది చాలా తప్పు. సో మీ వల్ల కాదు అంటే మాత్రం చెప్పులు వేసుకోండి, ఏం తప్పు లేదు. ఎందుకంటే మళ్ళీ మనం నడవాలి, ఎంత నడవాలి తెలుసు అసలు, లిటరలీ 14 కిలోమీటర్లు నడవాలి. నేను 1 కిలోమీటర్ నడవలేను పర్సనాలిటీని, నేను 14 కిలోమీటర్లు నడిచాను, అర్థం చేసుకోండి. అండ్ ఆ తర్వాత 5 లింగాలు అయిపోయాక ఇంక ఇక్కడ నాకు చాలా ఆకలిస్తుంటే 7:30 కల్లా నేను మా తమ్ముడు డిన్నర్ చేసేస్తున్నాం అనమాట. వెన్నీ మాత్రం చేయలేదు. అండ్ ఇక్కడే మేము కాళ్ళకి మసాజెస్ పెట్టించుకున్నాం అనమాట. అండ్ ఫుడ్ అయితే అస్సలు బాగాలేదు. 60 రూపీస్ తీసుకున్నాడు వాడు దోశకి, అస్సలు పిండి పులిసిపోయింది, అస్సలు బాగాలేదనమాట. టేస్ట్ అయితే నాకెందుకో వర్త్ అనిపించలేదు ఇక్కడ ఈ హోటల్ దగ్గర. అసలు చాలా హోటల్స్ ఉన్నాయి, అంటే వీళ్ళు ఫుడ్ అంత మంచిగా మెయింటైన్ చేయలేదులేండి. నాకు కూడా నచ్చలేదు అక్కడ అతను చేసే విధానం కూడా నాకు అసలు నచ్చలేదు. అండ్ ఏదో ఆకలేస్తుంది కదా అని చెప్పి తిన్నాం నేను మా తమ్ముడు. అండ్ ఇక్కడ టిఫిన్స్ అనేది నాకు ఎందుకు అంత నచ్చలేదు. ఈవెన్ లాస్ట్ టైం కూడా మాకు అదే ఎక్స్పీరియన్స్ అయింది. ఫుడ్ ఎందుకు నాకు అస్సలు నచ్చలేదు. తమిళనాడు సైడ్ మామూలుగా చాలా బాగుంటుంది అక్కడ, ఎందుకంటే మా రిలేటివ్స్ ఉన్నారు, చిన్నప్పుడు చాలా వెళ్ళే వాళ్ళం మేము తమిళనాడు సైడు. బట్ ఎందుకో ఈసారి ఇక్కడ అస్సలు నచ్చలేదు. అండ్ నా తర్వాత అక్కడ మంచిగా మసాజ్ పెట్టించుకున్నాను నేనైతే లెగ్స్ రెండింటికి. ఇంత కాళ్ళు నొప్పేసిందంటే 5 లింగాలకే మనకు దాదాపు 7 కిలోమీటర్లు అయిపోతుంది అనమాట. అది కూడా బేర్ ఫుట్, రోడ్డు మండుతుంది, ఐ మీన్ రోడ్డు వేడిగా ఉంటుంది కదా. సో కాళ్ళు అయితే లిటరలీ మండుతున్నాయి నాకు. ఇంకా అందుకే నేను ఇక్కడ మసాజ్ పెట్టించుకున్నాను. 10 నిమిషాలు కాస్తను 15 నిమిషాల వరకు మనం వదిలేసాడులేండి. యాక్చువల్గా మా తమ్ముడు నేను కాళ్ళు నొప్పి అంటుంటే ఎక్కిరిస్తూ ఉన్నాడు అనమాట. ఏమక్క ఇది కూడా నడవలేవా నువ్వు, అది ఇది అని చెప్పి. నాకు కాళ్ళకి ఎయిర్ క్రాక్ ఉంది, ప్లస్ నేను ఎక్కువ నడవలేను కూడా, ఆ రీజన్ ఒకటి, ప్లస్ ఎక్కువ నడవలేను. తెలిసినా కూడా ఇంకా అందరూ జోకులు వేస్తూ ఉంటారు కదా మన తమ్ముళ్ళు చెల్లెళ్ళు. అదే మా చెల్లెలు అక్కడ వాడి మీద తిడుతోంది, ఐ మీన్ వాడిని కామెంట్ చేస్తోంది. ఆ పిల్లని చెప్పావు కదా ఇప్పుడు నువ్వేం చేస్తున్నావురా అని. అండ్ అబ్బాయిలు ఏదైనా ఉంటే చెప్పరు కదా అసలు. మా తమ్ముడు కూడా అంతే, పాపం చాలాసేపు వాడికి పెయిన్ ఉన్నా కూడా వాడు అసలు ఏం మాట్లాడలేదు. మా చెల్లెలు ఎందుకు అడిగింది, పెట్టుకుంటావరా నువ్వు కూడా మసాజ్ అంటే, అక్క పెట్టుకుంటానక్క అన్నాడు. పాపం అసలు వాడు కూడా పెద్దగా ఎక్కువ నడిచే కేటగిరీ ఏం కాదు. మామూలుగా చెప్పులు వేసుకొని నడుస్తాం, కానీ చెప్పులు లేకుండా ఎవరైనా నడవం కదండి. అండ్ మా చెల్లెలు 5 times చేసింది కాబట్టి తనకు అలవాటు ఉంది, కాబట్టి ఎవ్రీ మంత్ వస్తుంది కాబట్టి తనకు అలవాటు అయిపోయింది ఎలా నడిస్తే మనం కంప్లీట్ చేయగలము అని చెప్పి. అండ్ వెన్నీ పెద్దగా బేర్ ఫుట్ నడిచేస్తుంది, పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు. తనకు ఫస్ట్ టైం మాత్రమే కొంచెం కష్టం అనిపించిందంట, మళ్ళీ రిమైనింగ్ 4 times తను ఈజీగా నడిచేసింది అనమాట. వెన్నీ ఎలా అంటే మేము తిరుమల వెళ్ళినా కూడా అంతే ఫాస్ట్గా ఎక్కేస్తుంది మెట్లు, మా వాళ్ళు అస్సలు కాదు. నేను మా అమ్మ నాన్న చాలా స్లోగా నెమ్మదిగా వెళ్తాం అనమాట. సో ఫైనల్గా అక్కడ మసాజ్ పెట్టించుకునేసి వాయులింగం దగ్గరకు వచ్చేసాము. మొత్తం 8 లింగాలు 9 లింగాలు ఉంటుంది. ఒక దగ్గర నేను వీడియో తీయడం మర్చిపోయాను, ఇంకా అందుకే మీకు అది కనిపించట్లేదు. అండ్ ఒక 7 లింగాలు కంప్లీట్ చేసాము. ఇంకా మళ్ళీ మా తమ్ముడు ఒకసారి పెట్టించుకుందాం మసాజ్ అంటే వాడి కోసం మళ్ళీ పెట్టించామన్నమాట. ఇంకా ఫైనల్గా మా గిరి ప్రదక్షిణ అయితే కంప్లీట్ అయిపోవచ్చింది. మామూలుగా అందరూ
ఇలా చెప్తారు కదా, ఏదైనా మొక్కులు ఉన్నప్పుడు ఆ మొక్కు కంప్లీట్ కాకూడదని చెప్పి మనకు చాలా అడ్డంకులు వస్తాయని చెప్తారు కదా. లిటరల్లీ నేనైతే ఫేస్ చేశాను. నాకు ఒక మొక్కు ఉంది, అందుకే నేను గిరిప్రదక్షిణ చేస్తానని మొక్కున్నాను. కానీ ఆ గిరిప్రదక్షిణ కంప్లీట్ అంటే చెయ్యలేనేమో అనే స్టేజ్కి వచ్చేసాను అనమాట. చాలా కష్టపడి నడిచాను. నేను ఎక్కువ నడిచే పర్సనాలిటీ కాదు, బట్ స్టిల్ కంప్లీట్ చెయ్యాలి అని ఒక విల్ పవర్ ఉంటుంది కదా, సో దాంతో కంప్లీట్ చేసామన్నమాట. మా చెల్లెలు అయితే నేను ఒక 2 లింగాలు కూడా నడవలేనేమో అనుకునేది, బికాస్ నాకు కాల్లో ఎయిర్ ట్రాక్ ఉంది. 2 సార్లు పడ్డాను నేను. నాకు లెగ్ అనేది చాలా సెన్సిటివ్ అనమాట. ఇంకా అందుకే నేను పెద్దగా నడవను. ఇంట్లో వాళ్ళు కూడా పెద్దగా ఫోర్స్ చేయరు దేనికి నన్ను. ఇంకా అంటే చాలా సెన్సిటివ్ అనమాట నేను, అందుకే మా వాళ్ళు కూడా పెద్దగా ఫోర్స్ చేయరు. కాకపోతే నడవలేనేమో అనుకున్నాను కానీ కంప్లీట్ చేశాను. ఫైనల్గా మోక్ష మార్గం అనమాట. ఇదైతే నేను యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో ఎన్ని రీల్స్ చూసానంటే ఫైనల్గా ఐఎమ్ వెరీ హ్యాపీ, ఇది కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇక్కడైతే చాలా పెద్ద క్యూ ఉంది. వెన్నీ మాకంటే ముందే వచ్చేసింది కాబట్టి మా కోసం నిల్చుంది. ఇంకా అది కూడా గబ్బగా కంప్లీట్ చేసాము. అక్కడ నా ఫేస్ వెలిగిపోతుంది కదా, ఇక్కడే ఉంది ట్విస్ట్. ఇక్కడికి లింగాలు అయినాయి, కాకపోతే ఇక్కడ నుంచి 5 కిలోమీటర్స్ అనమాట మనకు టెంపుల్. అప్పటికే 9 కిలోమీటర్లు నడిచాము, కాకపోతే ఇంకా 5 కిలోమీటర్లు నడవాలి. అది కూడా ఒక 2 కిలోమీటర్స్ నడిచేసాం, కానీ ఇంకొక 3 కిలోమీటర్లు నడవాలి అని వాళ్ళు అస్సలు కాలేదనమాట. 2 కాళ్ళు ఫుల్ స్వెల్లింగ్ వచ్చేసింది. ఇంకా ఆటోలో వెళ్ళిపోయాము గుడి ముందు వరకు. ఇంకా అక్కడ దేవుడి దర్శనం చేసుకొని మళ్ళీ అదే ఆటోలో బస్ స్టాప్కి వెళ్ళిపోయాము. బస్ స్టాప్లో మాకు ఆల్రెడీ రెడీగా బస్సు ఉంది. ఇంకా బస్ ఎక్కి చిత్తూరుకి అయితే వెళ్ళిపోయినాము. ఇంకా అంటే డైరెక్ట్ బస్ లేదు, డైరెక్ట్గా వేలూరుకి వెళ్ళి వేలూరు నుంచి మళ్ళీ చిత్తూరు అనమాట. అసలు నడవడానికి కూడా కాలేదు నాకు, అందుకే చెప్తున్నాను. మరీ మనల్ని కష్టపెట్టుకొని మరీ చేయకండి, మీ వల్ల కాకపోతే చెప్పులు వేసుకోండి. సో నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. నాకైతే 2 కాళ్ళు వాచిపోయాయి. నేను ఒక 2-3 డేస్ నడవలేకపోయాను, బెడ్ మీదే ఉన్నాను అనమాట. నడుస్తున్నా కూడా కుంటుకొని నడిచాను. సో అది మీ వల్ల కాదు అంటే మాత్రం వేసుకోండి సాక్స్లు కానీ చెప్పులు కానీ, ఏం కాదు. అండ్ నా లెగ్స్ అయితే ఇది పరిస్థితి. ఆ రోజు గుడి నుంచి వచ్చాక నేనైతే చాలాసేపు వేడి నీళ్ళలో కాలు పెట్టి చాలా చేశాను, కానీ స్వెల్లింగ్ మాత్రం మార్నింగ్కి తగ్గింది కొంచెము. కానీ నడవలేకపోయాను నేను 2 డేస్. సో మీకు ఎవరికైనా సెన్సిటివ్ ఫీట్ ఉన్నా, ఏమైనా లెగ్ ఇష్యూస్ ఉన్నా కూడా అవాయిడ్ చేయండి. చెప్పులు వేసుకోండి, ఏం కాదు. చెప్పులు వేసుకుంటే అట్లీస్ట్ కంప్లీట్ చేయగలం కదా. సో సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది నా గిరి ప్రదక్షిణ. మా చెల్లి అయితే నేను చేయలేనేమో అనుకునింది, బట్ నేను గట్టిగా అనుకున్నా అట్లీస్ట్ ఆ లింగాలైనా కంప్లీట్ చేయాలని చెప్పేసి. సో ఫైనల్గా నా గిరి ప్రదక్షిణ అయితే కంప్లీట్ అయిపోయింది. సో నా ఎక్స్పీరియన్స్ అనమాట ఇది. మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ జరిగిందో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే మా వీడియోస్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. బాయ్ బాయ్, until our next video. Bye bye. Rolling down the boulevard, sun hitting my shade.